అండి మీ పద్మా గంటాడియంనండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఇడ్లీలు గుమ్మడి గింజల పొడి చేశాను. దానికి కావలసిన పదార్థాలు: ఫస్ట్ గుమ్మడి గింజలు, ఎండుమిరపకాయలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, జీలకర్ర, ఇవన్నీ గుమ్మడి గింజల పొడికి అవసరమండి. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. ఇక గుమ్మడి గింజల్ని ఫస్ట్ వేయించుకోవాలండి. బాగా వేయించుకుంటే అసలు ఆయిల్ పోయాల్సిన అవసరం లేదండి. గుమ్మడి గింజలు వాటిలోనే ఆయిల్ ఉంటుంది కదండి. గుమ్మడి గింజలు ఇట్లా వేయించుకుంటే గుమ్మడి గింజలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. గుమ్మడి గింజలు వేయించుకొని పక్కకు పెట్టుకున్నాక మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకొని అవి కూడా పక్కకు పెట్టుకోవాలి. ఇంకా మిక్సీలో ఎండుమిరపకాయలు తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని తర్వాత ఈ గుమ్మడి గింజలు, మినపప్పు వేయించినవన్నీ పొడి పెట్టుకోవాలి. ఇంకా పొడి పెట్టుకుంటే చూడండి గుమ్మడి గింజల పొడి ఎట్లా ఉందో, సూపర్ కదండి. సూపర్ అంటే సూపరు. ఇక గుమ్మడి గింజల పొడి పక్కకు పెట్టినాక 1 గ్లాసు మినపప్పుకి 3 గ్లాసులు ఇడ్లీ రవ్వ వేసి బాగా మిక్సీ పట్టుకుంటే ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చిన దాన్ని కొద్దిగా తీసి పక్కకు పెట్టుకొని నైటు పులవనియ్యాలండి. పులిసిందనుకో పిండి బాగా ఉబ్బుతుందండి. చూడండి ఎలా ఉబ్బుతుందో, సూపర్ కదండి పిండి. ఇట్లా పిండి ఉబ్బిన దాన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇంకా తర్వాత ఇడ్లీ గిన్నెలో కొద్దిగా వాటర్ పోసి పొయ్యి మీద పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలండి. ఇక ఇడ్లీ పిండిలో 1 స్పూను ఉప్పు వేసి కొద్దిగా ఆయిల్ పోయాలండి. ఆయిల్ పోస్తే హోటల్ రెసిపీ లాగా అనిపిస్తుందండి. చూడండి ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి. ఇడ్లీలు ఎంత బాగా వస్తాయో. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటారా? ఉంటే కామెంట్లో తెలపండి. చూడండి అట్లా కొద్దిగా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎక్కువ వేసుకున్నామనుకో అంతా కిందకు పోయి పక్కకు పోయి అవుతుందండి. ఇడ్లీలు ఇట్లా వేసుకోవడం చాలా స్మూత్గా వస్తాయండి. ఇంకా ఒక 20 మినిట్స్ ఉన్న తర్వాత ఇడ్లీలు రెడీ. అబ్బబ్బబ్బా! ఇడ్లీలు మా అమ్మాయికి ఇడ్లీలు అంటే చాలా ఇష్టం అండి. మేము ఇడ్లీలు బాగా తింటామండి. మా అమ్మాయి, నేను, మా వారు అందరం బాగా తింటామండి ఇడ్లీలు. ఇక ఇడ్లీలు వేడి మీదనే తీసామనుకో చాలా స్మూత్గా వచ్చేస్తాయండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయి. చూడగానే తినేయాలనిపించేటట్లు ఉన్నాయి కదండి వేడి ఇడ్లీలు. ఇంకా మా పాప, నేను ఇడ్లీలు పొద్దున్నే టిఫిన్ చేసాము. గుమ్మడి గింజల పొడి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి. చపాతీలోకి, దోశల్లోకి ఇట్లాంటి గుమ్మడి గింజల పొడి పిల్లలకు పెడుతుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. గుమ్మడి గింజల పొడి వల్ల, గుమ్మడి గింజలు తినడం వల్ల తెలివితేటలు బాగా పెరుగుతాయండి. ఇట్లా చేయడం, ఇట్లా తినడం ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలండి.